చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు సంబంధించిన వివాదం మరోసారి తెర మీదకొచ్చింది. ఆయన పదవి నుంచి తొలగించాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రపతికి తీర్మానం పంపాలని కోరుతూ ప్రతిపక్షాలు రాజ్యసభలో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో జ్ఞానేష్ కుమార్ పక్షపాతంతో వ్యవహరించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మరోసారి హాట్ టాపిక్గా మారారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఆయన పనితీరు ఏమాత్రం బాలేదని ప్రతిపక్షాలు ఘాటు ఆరోపణలు చేశాయి. విధుల నిర్వహణలో ఆయన పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. తమ డిమాండ్లో భాగంగా రాష్ట్రపతికి తీర్మానం పంపాలని కోరుతూ ప్రతిపక్షాలు రాజ్యసభలో తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో జ్ఞానేష్ కుమార్ పక్షపాతంతో వ్యవహరించారన్నది ప్రతిపక్షాలు చేసిన ప్రధాన ఆరోపణ. కాగా తమిళనాడు అలాగే పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు ఈ నెల 18న ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారని తమ నోటీసుల్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే ఇలా ఎన్నికల వేళ జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించడం ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపించాయి. ఈ విషయమై చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు తాము ఫిర్యాదు చేసినట్టు ప్రతిపక్షాలు వెల్లడించాయి. అయితే తమ ఫిర్యాదులపై జ్ఞానేష్ కుమార్ ఏమాత్రం స్పందించలేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మేలు చేసే విధంగా ఆయన వ్యవహరించినట్టు స్పష్టమవుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు సాగరిక ఘోష్ రాజ్యసభ సెక్రటరీ జనరల్కు నోటీసులు ఇచ్చారు. కాగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు వ్యతిరేకంగా నోటీసులు ఇవ్వాలంటే కనీసం 50 మంది ఎంపీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే సీఈసీకి వ్యతిరేకంగా ఇచ్చిన నోటీసులపై ఇప్పటికే 73 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేయడం విశేషం. కాగా ఈ నోటీసులపై సంతకాలు చేసిన వారిలో కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, సిపిఐ, సిపిఎం, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ తదితర పార్టీలకు చెందిన రాజ్యసభ సభ్యులున్నారు. ఇదిలా ఉంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మార్చి నెలలో పార్లమెంట్ ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చాయి. జ్ఞానేష్ కుమార్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్షాలు నోటీసులు ఇచ్చాయి. కాగా సదరు నోటీసులపై ఇండియా కూటమిలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలు రాజీనామాలు చేశారు. అలాగే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు కూడా సంతకాలు చేయడం విశేషం. కాగా భారతదేశ చరిత్రలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అభిశంసనకు నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అభిశంసనకు ప్రతిపక్షాలు సిద్ధపడడానికి కారణం లేకపోలేదు. అనేక సందర్భాల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహరించిన తీరు ప్రతిపక్షాలకు ఆగ్రహం తెప్పించింది. మరీ ముఖ్యంగా సర్ ప్రక్రియ అమలుకు సంబంధించి ఆయన వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రక్రియ అమలు విషయంలో అధికారపక్షమైన బీజేపీకి ఆయన కొమ్ము కాశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటు ఆరోపణలు చేశారు. ఒక దశలో అది ఎలక్షన్ కమిషన్ కాదు, బీజేపీ కమిషన్ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
మొత్తం మీద చీఫ్ ఎలక్షన్ కమిషనర్పై ప్రతిపక్షాలు ప్రధానంగా 9 ఆరోపణలు చేశాయి. ప్రతిపక్షాలు విధి నిర్వహణలో పక్షపాత ధోరణి, ఎన్నికల్లో అవకతవకలపై ఉద్దేశపూర్వకంగా అడ్డుపడ్డం, ఓటర్ జాబితా నుంచి పెద్ద ఎత్తున పేర్లను తొలగించడంతో పాటు మరికొన్ని ఆరోపణలున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తొలగింపు వ్యవహారానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలుంటాయి. సదరు తీర్మానం ఆమోదం పొందాలంటే ఆయా సభల్లో మొత్తం సభ్యుల్లో సగం మందికి పైగా, అలాగే ఓటింగ్కు హాజరైన వారిలో 3/2 మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా నోటీస్ ఆమోదం పొందాక లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్తో పాటు మరొకరిని కలుపుకొని 3 సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్పై వచ్చిన అభియోగాలను ముందుగా ఈ కమిటీ విచారిస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఎవరైనా న్యాయమూర్తి, అలాగే దేశంలోని ఏదో ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ఎవరైనా ఒక పేరు పొందిన న్యాయ కోవిదుడు ఈ కమిటీలో ఉంటారు. ఏదేమైనా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.